హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి ఆపరేషన్ గరుడ. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఈ ఆపరేషన్ గరుడ అనేది కొనసాగుతూ ఉంది. సో దాని గురించి మీతో చర్చించడం కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఆపరేషన్ గరుడ అనే పేరుతో మన ఏపీలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని రకాల రీటైల్ మెడికల్ షాపులు అట్ ద సేమ్ టైం హోల్సేల్ ఏజెన్సీల పైన కూడా రైడ్స్ జరుగుతున్నాయి. అటు ఈగల్ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం డ్రగ్ కంట్రోల్, అలాగే పోలీస్ యాజమాన్యం ముగ్గురు కలిసి మూకుమ్మడిగా దాడి చేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, రీసెంట్ గా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఈ ప్రస్తావనను అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది. అదొచ్చేసి మెడికల్ స్టోర్లలో గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఆమె ఒక పెద్ద అలిగేషన్ వేయడం జరిగింది. సో ఫస్ట్ దీన్ని కడపలో స్టార్ట్ చేసినప్పటికీ రిమైనింగ్ డిస్ట్రిక్ట్లలో కూడా ఈ గంజాయి వాడకం అనేది పెరగడంతో ఒక కడప జిల్లానే కాకుండా రాష్ట్ర నలుమూలలా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ రైడ్స్ ను కొనసాగించడం జరిగింది. సో అందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో కూడా ఈ ఆపరేషన్ గరుడ పేరు మీద రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఈ రైడ్స్ జరగడం వల్ల ముఖ్యంగా ఎవరు నష్టపోతారు అన్న విషయం ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఒక మెడికల్ షాప్ కు సంబంధించి ప్రొపరేటర్ కి ఏం కాదు, అందులో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ కు మాత్రమే ఎక్కువ నష్టం చేకూరుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మెడికల్ షాప్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అథారిటీ, ఆ మెడికల్ షాప్ కు ఇచ్చినటువంటి లైసెన్స్, ముఖ్యంగా ఫార్మసిస్ట్ యొక్క లైసెన్స్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఎఫెక్ట్ పడుతుంది. సెక్షన్స్ కానీ, కోర్టులు కానీ, అలాగే పోలీస్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఫార్మసిస్ట్ కే పడుతున్నాయి. రియాలిటీ ఏంటంటే ఏ ఒక్క షాప్ లో కూడా ఫార్మసిస్ట్ వర్క్ చేయటం లేదు. అయినప్పటికీ దీనికి బాధ్యత ఫార్మసిస్టే వహించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే, రీసెంట్ గా కడప జిల్లాకు చెందినటువంటి బద్వేల్ మండలంలో, అది కూడా టౌన్ లో, ఒక ఆర్ఎంపీ తను వేసిన ఇంజెక్షన్ వికటించి ఈవెన్ తను కొన్ని రోజులు కోమాలోకి వెళ్ళిపోతే, దీనికి బాధ్యునిగా ఆ షాప్ పైన రైడ్ జరిపి అందులో డీటెయిల్స్ అన్ని చెక్ చేసి చివరిగా ఫార్మసిస్ట్ దే తప్పు అన్నట్లుగా ఆ ఫార్మసిస్ట్ బద్వేల్లో రెంట్కిచ్చి అతను హైదరాబాద్ లో ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు. సో అతన్ని పిలిపించి విచారించి దీనికి పూర్తి బాధ్యత ఫార్మసిస్ట్ దే అన్నట్టుగా చేసి ఈ నేరాన్నంతా ఫార్మసిస్ట్ పైకి నెట్టబడింది. సో ఎటు చూసినా ఫార్మసిస్ట్ తప్పు ఉన్నా లేకున్నా ఈ కోర్టులు, కేసులు అన్ని కూడా ఫార్మసిస్ట్ పైకే నెట్టబడుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ గమనించండి. ముఖ్యంగా ఎవరైతే సర్టిఫికెట్ ను రెంట్కి ఇచ్చింటారో వాళ్ళందరికీ ఇదొక గడ్డు పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎంతకైనా దారి, లైసెన్స్ క్లోజ్ చేయొచ్చు, ద సేమ్ టైం జైలు శిక్ష కూడా పడచ్చు. ఒకసారి జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా పడుతుంది. సో సెక్షన్స్ చాలా కఠినంగా ఉన్నాయి, ముఖ్యంగా ఫార్మసిస్ట్ పైన మరీ కఠినంగా ఉన్నాయి. సో దీన్ని ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ గుర్తించి ఎవరెవరైతే రెంట్కి ఇచ్చింటారో అవన్నీ పూర్తిగా రిలీవ్ చేసుకోండి. ఇది మీకే కాదు, మీ ఫ్యామిలీకి కూడా. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆ బద్వేల్ ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటుంది. సో తను ఇప్పుడు జైలుకి వెళ్తాడా, లేదంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసుకుంటాడా, ఏమవుతుందన్నది కోర్టులో తేలాల్సి ఉంది. సో ఈ విధంగా ఉన్న పరిస్థితిలో అట్లీస్ట్ 1 or 2 days అయినా తను జైలు జీవితం గడపాల్సి వస్తుంది. ఇలా గడిపినప్పుడు ఆ ఫార్మసిస్ట్ యొక్క ఫ్యామిలీ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. అందులో మన ఫ్యామిలీని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనం చేసిన తప్పు ఏంటన్నది అర్థమవుతుందని చెప్పొచ్చు. సో ఈ రెంట్ల కోసం ఆశపడి మీ జీవితాలను ఇలా పాడు చేసుకోవద్దు. మాక్సిమం అందరికి తెలిసిన విషయమే, మన ఫార్మసిస్టులు అందరూ దాదాపు 90% ఫార్మసిస్టులంతా రెంట్కి ఇచ్చేశారు. ఇచ్చే రెంట్ మనకు ఏమాత్రం సరిపోదు, అది మీకు కూడా తెలిసిన విషయమే. బట్ అంత చిన్న రెంట్ తీసుకొని కూడా మనము ఇంత పెద్ద రిస్క్ ఫేస్ చేయాల్సిన అవసరం మనకు అస్సలు లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మీ లైసెన్స్ ని రిలీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మీకే కాదు, మన ఫార్మసిస్ట్ వ్యవస్థకే మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. సో మనం ఫార్మసిస్ట్ వ్యవస్థను బాగు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సర్టిఫికెట్ ను మనం రెంట్కి ఇవ్వకుండా రిలీవ్ చేసుకుంటే చాలు, అక్కడి నుంచి తీసేసుకో. లేదు మీరే ఓన్ గా పెట్టుకుంటానంటే చెప్పండి, అతి తక్కువ బడ్జెట్ లో ఏ విధంగా మెడికల్ స్టోర్ ను రన్ చేయాలి, అసలు ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోగలను. అలాగే దీని తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ అంతా కూడా మీకు నేర్పించగలను. చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. మన లైసెన్స్ తీసుకుని షాప్ ఓనర్ ఎంత సంపాదిస్తున్నాడు, మనం ఎంత సంపాదిస్తున్నాం. కేవలం ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, పెట్టుబడి పెట్టే దగ్గర మనకంత పెట్టుబడి లేదు అని మనం వెనకడికి వేస్తూ ఉంటాము. రీసెంట్ గా మనం గమనించినట్లయితే ఈ పెట్టుబడి కోసంలో భాగంగా కార్పొరేషన్ లోన్స్ కూడా వచ్చాయి. బీసీ కార్పొరేషన్ అని సపరేట్ గా లోన్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఎస్సీ కార్పొరేషన్ అనే పేరుతో కూడా లోన్స్ రావడం జరిగింది. సో దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి.
అతి తక్కువ బడ్జెట్లో మీరే మెడికల్ షాప్ పెట్టుకునే విధంగా నేను మీకు హెల్ప్ చేయగలను. సో దయచేసి ఎవరైతే చింటారో వాళ్ళందరూ ఈ సర్టిఫికెట్ను ఉపసంహరించుకోండి. అలాగే ప్రజలందరికీ నాణ్యమైన టాబ్లెట్స్ని అలాగే నాణ్యమైన మందులన్నీ ఇచ్చేయడానికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్గా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ ఇంకా మెడికల్ స్టోర్ గురించి పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.